హలో అండి, వెల్కమ్ టు విబిబిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మన వీక్లీ రియల్ ఎస్టేట్ న్యూస్లో నమస్తే తెలంగాణ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇవన్నీ పేపర్లలో కూడా ఏముంది అని అంటే, మొన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు భూములు స్థిరాస్తుల ప్రైస్ అయితే పెరిగాయి కానీ వాటి యొక్క రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ పెరగడం లేదు. సో వాటిని పెంచే పని చేయాలి, రాష్ట్రం యొక్క ఖజానాని పెంచాలి అని చెప్పి ఒక డిస్కషన్ అయితే పెట్టారనమాట మంత్రులతో అండ్ ఆఫీసర్స్తో కలిసి. సో దానికి బిల్డర్స్ ఏమంటున్నారు అని అంటే, ప్రజెంట్ ఆల్రెడీ ఒక 2.5 నెలల నుంచి మార్కెట్ అనేది స్తబ్దుగా ఉంది, అంటే స్టేబుల్గా ఉంది. సో ఇలాంటి టైంలో భూముల విలువలు పెంచితే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పడిపోతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే చాలా ఆందోళన చెందుతున్నట్టు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ పెంచడం కరెక్ట్ టైం కాదని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు అని చెప్పి మనం ఇక్కడ చూస్తే, ప్రజెంట్ ఎలక్షన్ టైమింగ్ కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ 15 to 20% పడిపోయింది. సో ఇలాంటి టైంలో ఆల్రెడీ మార్కెట్ పడిపోయిన టైంలో ఇంకా ప్రైజెస్ పెంచితే బిల్డర్స్కి కావచ్చు, లేకపోతే వ్యాపారులందరికీ కూడా చాలా భారం అయితే ఏర్పడుతుంది అని వాళ్ళైతే వాపోతున్నారు. అదే మనము ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సేమ్ భూముల విలువలు రెట్టింపు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే 2021లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ 30 to 50% ఈ రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఎందుకు అని అంటే, భూముల విలువలు పెరిగాయి, సో వాటికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ప్రైజెస్ కూడా పెంచొచ్చు అనిపించి పెంచారనమాట. అదే 2022లో 100 నుంచి 150% వరకు కూడా పెంచారనమాట. సో దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్లో కూడా 100 to 150% రిజిస్ట్రేషన్ ప్రైజెస్ పెంచాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. 15,000 కోట్ల ఆదాయం అయితే వచ్చిందంట, 18,000 కోట్ల వరకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండే. సో అదే ఈ రిజిస్ట్రేషన్ ప్రైజెస్ పెంచడం వల్ల 2,000 కోట్ల వరకు కూడా ఆదాయాన్ని పెంచవచ్చు అని ప్రజెంట్ గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో భూముల విలువలు రెట్టింపు. సో ఈ వ్యవసాయ భూములు కావచ్చు, వ్యవసాయేతర భూములకు కావచ్చు, ఏ భూములకు ఎంతెంత % పెంచాలి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు. ఈ పేపర్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, మీరు ఓపెన్ చేసి ఇవంతా కూడా డీటెయిల్ గా చదవచ్చు. అండ్ మనకి ఓవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గిపోతున్నాయి లాస్ట్ 4 months నుంచి ఎలక్షన్స్ వల్ల అని అంటే, ఈ ఇయర్ లో మాత్రం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్లు పెరిగాయి అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 2023, 2024 2 years కంపేర్ చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్లో మీరు చూడండి ఎన్ని రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. ఫిబ్రవరిలో 5,000 పైన ఉంటే 2023లో, 2024లో 7,000 పైన ఉందన్నమాట. సో రిజిస్ట్రేషన్స్ అయితే పెరిగాయి లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసుకుంటే. అండ్ అదే విధంగా 50 లక్షల లోపు ఇళ్ళకైతే కొంచెం తక్కువ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అదే 50 నుంచి 1 కోటి మధ్యలో ఉన్న వాటికి 6,000 రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి. కంపేరింగ్ టు 2023 2,000 అయితే పెరిగింది, అంటే 47% పెరిగింది. మళ్ళీ 1 కోటి పైన ఉన్న హౌసెస్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 2,000 రిజిస్ట్రేషన్ జరిగితే ఈ ఇయర్ ఏకంగా 4,000 జరిగాయి అనమాట. 92% ఇంక్రీజ్ అయింది. ఇంకా మిగతా పేపర్లో కూడా మనకు లాస్ట్ వీక్ పేపర్లో కూడా మనకు కనిపించింది ఏంటంటే, ఎక్కువ మంది లగ్జరీ విల్లాస్కి, లగ్జరీ అపార్ట్మెంట్స్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ స్థిరాస్తుల ధరలో సగటున 10% వృద్ధి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏ సిటీస్లలో ఎంతెంత % ఇంక్రీజ్ అవుతుంది ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. బెంగళూరులో 19%, ఢిల్లీలో 16%, అదే అహ్మదాబాద్, ముంబైలో చూసుకుంటే 13% అండ్ 6% అలా ఉంది. కోల్కతాలో కూడా చూసుకుంటే 7% అలా ఉంది. అండ్ చెన్నైలో 4%, అదే హైదరాబాద్లో చూసుకుంటే 9% ఉందన్నమాట. ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కి ఎలా ఉంది అంటే ఆన్ యావరేజ్ 11,000 అలా ఉందన్నమాట. సో దీంతో పాటు లాస్ట్ వీక్ మనకి 2023 నుంచి ఈ ఇయర్ వరకు ఎవ్రీ మంత్ జరిగిన రిజిస్ట్రేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి. సో దీన్ని బేస్ చేసుకొని ఒక గ్రాఫ్ వేసాము. సో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఇన్ 2023 to 2024 ఎలక్షన్స్ అనమాట. ఎప్పుడైనా కానీ ఎలక్షన్ టైంలో రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ గా కంటిన్యూస్ గా డ్రాప్ అవుతూ వచ్చాయి. సో మీరు చూస్తే డిసెంబర్లో మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే దానికి ముందు 4 months ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్ కంటిన్యూస్ గా డ్రాప్ అవుతూ వచ్చాయి. వన్స్ ఎలక్షన్స్ అవ్వగానే ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు మేలో ఎలక్షన్స్ ఉంటే దానికి ముందు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మీరు ఇక్కడ చూసారు కదా, ఏప్రిల్, మేలో కూడా ప్రైజెస్ ఎలా డ్రాప్ అయ్యాయి అని చెప్పి 15 to 20% డ్రాప్ అని అయితే ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ఎలక్షన్స్ ముందు కానీ దాని తర్వాత కూడా కొంచెం ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి తక్కువ జరుగుతాయి. దానివల్ల మీకు ప్రైజెస్ కూడా కొంచెం తక్కువకి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ప్రైస్ కూడా తక్కువ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచబోతున్నారు, అది కూడా 100 to 150% పెంచబోతున్నారు కాబట్టి. అండ్ ఇది ఎలక్షన్ టైం కాబట్టి, నెక్స్ట్ మంత్ 4th కి ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ కనుక ఉంటే, ప్లాట్స్ కావచ్చు, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫార్మ్ ల్యాండ్స్ ఏదైనా కూడా ఈ మంతే కరెక్ట్ టైం అన్నమాట. సో
ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రైస్ తక్కువ పడుతుంది. అలాగే ఈ ఎలక్షన్ టైం కాబట్టి యాక్చువల్ ప్రైస్ కూడా తక్కువ పడి భారీ మొత్తం అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలుగుతారు అనమాట. సో ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫార్మ్ ల్యాండ్స్, రీసేల్ కూడా ప్రతి సర్వీస్ ఆల్ ఇన్ వన్ యూ విల్ గెట్ ఇన్ VBVR ప్రాజెక్ట్స్. ముంబై హైవే నుంచి శ్రీశైలం హైవే వరకు హైదరాబాద్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఎనీ సర్వీస్ యూ విల్ నీడ్ స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేయండి. విల్ టేక్ యూ టు ద సైట్. యూ కెన్ బుక్ యువర్ ప్లాట్స్. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మిస్ అవ్వద్దు అని అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.